28 మంది ఎమ్మెల్యేలపై పెదవి విరుపు, నియోజకవర్గాలపై సీతాకన్ను, ప్రజల కార్యకర్తలు దొరకరు. వీరిలో 8 మంది పూర్తిగా దూరం. ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి సర్వే. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను విభజన. రెడ్ జోన్లో 3, ఆరెంజ్ జోన్లో 2 మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం, పద్ధతి మార్చుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. నిజంగా ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఏమనుకుంటా ఉన్నారంటే రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపేది లేదు. అంటే ఏదేమైనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజల పక్షాన ఉండండి, ప్రజలకు కొంచెం దగ్గరగా ఉండండి, ప్రజలే మిమ్మల్ని ఎత్తుకొని తిరుగుతారు. లేని ఎడల స్థానిక ఎన్నికల్లో మీకు బలమైన ఎదురుదెబ్బ తగులుతుంది. సో ప్రజల్లో మీరు మన్ననలు కోల్పోతూ ఉంటారు. కాంగ్రెస్ అంటే ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని నిలుపుకోండి. కానీ ఎట్లాగో గెలిచినాం, వీళ్ళు ప్రజలకు దగ్గర ఉన్నా దూరం ఉన్నా ఈ 5 ఏళ్ళు అయితే మేము ఉంటాం, 4 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళు అయితే మేము ఉంటాం, ఏదైనా కానీ ఏమన్నా కానీ మా పనులు మేము చేసుకుంటామంటే మరోసారి రాజకీయ భవిష్యత్తు లేకుండా మీ రాజకీయ భవిష్యత్తుకు మీరే ఎండ్ కార్డు వేసుకున్న వాళ్ళు అవుతారు. సో దానిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టండి, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలంటున్న అధికార పార్టీకి ఎమ్మెల్యేల పనితీరుపై పెద్ద అడ్డంకిగా మారిందా? పార్టీ ఎమ్మెల్యేలో దాదాపు 40% మంది నియోజకవర్గాలపై సీతకన్ను వేశారా? ఈ ప్రశ్నలకు అవుననే బదులిస్తున్నాయి. ఆ పార్టీ వర్గాలు ఇకనైనా ఎమ్మెల్యేలు తీరు మార్చుకుంటే స్థానిక ఎన్నికల్లో ఒకంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 1న తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ రిపోర్ట్ కార్డులు తన దగ్గర ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. అందరు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరి రిపోర్ట్ కార్డులు సీఎం దగ్గర ఉన్నాయని చెప్పేసి ఆయన తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. గత ఏడాది ఎలా గడిచినా ఇక మీదట నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలతో మెమెక్యమై వారి సాధక బాధకాలు పట్టించుకోవాలని సూచించారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఓ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న ఆసక్తి ఇటు ప్రజలు అటు పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది. ఏడాది పాలన త్వరలో స్థానిక సంస్థ ఎన్నికల్లో నేపథ్యంలో తనతో సహా పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపైన సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర సంస్థతో ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయించినట్లు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సర్వేలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం 65 మంది ఎమ్మెల్యేలను 28 మంది వరకు నియోజకవర్గానికి సమయం కేటాయించట్లేదని సర్వేలో తేలినట్లు సమాచారం జరుగుతోంది. ఇందులో 8 మంది తమ నియోజకవర్గానికి ప్రజలకు పూర్తిగా దూరమైనట్లు చెబుతున్నారు. సర్వే చేసిన సంస్థ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను విభజించినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రజలకు దగ్గరగా ఎమ్మెల్యేలు లేకపోతే, కార్యకర్తలకు దగ్గరగా నాయకులు లేకపోతే ఆ పార్టీ మొత్తం భూస్థాపితమైపోతుంది. మీ పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే కార్యకర్తలు ఎత్తుకొని తిరిగిరో ఆ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఏదైతే కార్యకర్తలు వాళ్ళ సొంతంగా సమయాన్ని కేటాయించి, పైసలను కేటాయించి అనేక మంది పార్టీ కోసం పనిచేసిర్రు. మీ ప్రభుత్వం రావడానికి ప్రజలు అనేక మంది మీకోసం ఏం ఆశించకుండా పనిచేసిర్రు. సో ఆ ప్రజల తరపున, ఆ కార్యకర్తల తరపున ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, ఆ ప్రాంత నాయకులు కావచ్చు ఉండాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. వాళ్ళను కాపాడుకోకపోతే, కార్యకర్తలను కాపాడుకోకపోతే ఆ పార్టీ ఆ ప్రాంతంలో కాదు కదా, రాష్ట్రంలోనే దానికి పెద్ద ఎదురుదెబ్బ కలిగే అవకాశం ఉంటుంది. సో ప్రజలను పట్టించుకోండి, కార్యకర్తలను పట్టించుకోండి, ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయండి. ఈ అక్రమాలకు, గతంలో జరిగినటువంటి అన్యాయాలకు మీరు కూడా పాల్పడితే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుంది. సో ఇది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.